హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వేక్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మనం స్పెషల్గా స్మూత్గా ఉన్న బటర్ క్రీమ్ రెసిపీని నేర్చుకుందాం. మనం ఆల్రెడీ చాక్లెట్ స్పాంజ్ కేక్ని ఏ విధంగా తయారు చేయొచ్చు అన్నది ప్రీవియస్ వీడియోలో నేర్పించడం జరిగింది. ఎవరైనా ఆ వీడియో చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూసి ఎగ్జాక్ట్గా తయారు చేసుకోండి. ఈరోజు నేను చూపించే ఈ బటర్ క్రీమ్ రెసిపీ చాలా తక్కువ స్వీట్తో అందరికీ బాగా నచ్చే విధంగా ఉంటుంది. సిల్కీగా స్మూత్గా నోట్లో పెట్టుకోగానే కేక్ కరిగిపోద్ది అనమాట. ఇంకా మనం ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం పదండి. మీరు ముందుగా కొన్ని పాయింట్స్ అన్నవి నేర్చుకోండి. బటర్ క్రీమ్ అనగానే మనం ఎప్పుడూ తయారు చేసే బటర్ షుగర్ రెండు మిక్స్ చేసి తయారు చేస్తాం. అది ఒక్కటే కాదు, బటర్ క్రీమ్ని కొన్ని రకాలుగా తయారు చేయొచ్చు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా తయారు చేస్తూ ఉంటారు. ఈ బటర్ క్రీమ్ని ఎగ్స్తో కూడా తయారు చేస్తారు, అది కూడా నేను త్వరలో నేర్పిస్తాను. ఈరోజు నేను నేర్పించే ఈ సిల్కీ స్మూత్ బటర్ క్రీమ్ని పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ నేను చెప్పినట్టుగా తీసుకోండి, మీకు కూడా బాగా వస్తుంది. ముందుగా బటర్ తీసుకోండి. బటర్ ఎప్పుడు ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా సాఫ్ట్గా ఉండాలి, అంటే ఫ్రిడ్జ్లో నుంచి డైరెక్ట్గా తీసేసి దాన్ని బీట్ చేయొద్దు. అలా చేయడం వల్ల మీ బీటర్స్ కూడా బ్రేక్ అయిపోతాయి. అలా కాకుండా మీరు బటర్ క్రీమ్ చేయాలనగానే బటర్ని తీసి బయటను పెట్టుకోండి. కొద్దిసేపటికి మీరు టచ్ చేసి చూస్తే లోపలికి మన ఫింగర్ వెళ్తుంది అనమాట. అంటే అంత స్మూత్గా ఉండాలి బటర్. అప్పుడే మనకి బీట్ చేస్తున్నప్పుడు ఈ విధంగా పర్ఫెక్ట్గా బీట్ అవుతుంది. ఈరోజు నేను చూపించే ఈ రెసిపీలో స్వీట్నెస్ కోసం నేను యూజ్ చేస్తుంది మిల్క్ మేడ్. దీనినే కండెన్స్డ్ మిల్క్ అని కూడా పిలుస్తారు. ఇది కొన్ని రకాల కంపెనీస్లో అవైలబుల్గా ఉంటుంది. వీలైతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. దీనిని ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు, కండెన్స్డ్ మిల్క్ని. ఈరోజు మనం చేస్తుంది చాక్లెట్ బటర్ క్రీమ్ కాబట్టి నేను కోకో పౌడర్ని యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర కోకో పౌడర్ లేదనుకోండి, డార్క్ చాక్లెట్ని మెల్ట్ చేసి కోకో పౌడర్ ఎంతైతే నేను మెజరింగ్ చెప్పానో అంత చాక్లెట్ని మీరు యాడ్ చేసి కలపొచ్చు. చాక్లెట్ వేయడం వల్ల దాని కలర్ కూడా చాలా డార్క్గా కనబడుతుంది అనమాట. చూడ్డానికి ఇంకా బాగుంటుంది. ఎవరి దగ్గర అయితే చాక్లెట్ లేదు అనుకున్న వాళ్ళైతే మీరు ఈ విధంగా కోకో పౌడర్ని యాడ్ చేసుకోండి. ఆప్షన్స్ నేను రెండు ఇచ్చాను, మీ ఇష్టం వచ్చింది మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మూడు బాగా కలిసినట్టుగా మీరు బీట్ చేయడం స్టార్ట్ చేయండి. ఇలా బీట్ చేసినప్పుడు మొత్తం అన్నీ బాగా గ్రైండ్ అయ్యి మీకు స్మూత్గా ఉన్న బటర్ క్రీమ్ అనేది వస్తుందన్నమాట. ఇప్పుడు ఇందులో మీరు వెనిలా ఎసెన్స్ని కూడా యాడ్ చేసుకోండి, ఇంకా ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఈరోజు నేను యూజ్ చేసిన బటర్ అయితే అన్సాల్టెడ్ బటర్. మీరు సాల్టెడ్ బటర్ యూజ్ చేశారనుకోండి, బటర్ క్రీమ్ అంతా ఉప్పుగా ఉంటుంది. ఎందుకంటే సాల్టెడ్ బటర్లో అంత ఎక్కువ మోతాదులో సాల్ట్ ఉంటుందన్నమాట. అందుకే బేకింగ్ విషయంలోకి వచ్చేసరికల్లా మీరు అన్సాల్టెడ్ బటర్నే ప్రిఫర్ చేయండి. ఇప్పుడు చూడండి, నేను ముందే చెప్పానా బటర్ క్రీమ్ చాలా సిల్కీగా స్మూత్గా ఉండే బటర్ క్రీమ్ని మీకు ఈరోజు నేర్పిస్తానని. నేను చెప్పిన మాట ప్రకారం మీకు స్మూత్గా ఉన్న బటర్ క్రీమ్ని నేర్పించాను. ఎంత బాగుంటుందంటే, నాకు స్వీట్గా ఉన్న బటర్ క్రీమ్ వద్దు అనుకున్న వాళ్ళందరికీ ఈ బటర్ క్రీమ్ని తయారు చేసి వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళు చాలా హ్యాపీ అయిపోతారు. ఈ బటర్ క్రీమ్ని మీరు ఎయిర్టైట్ కంటైనర్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఒక 5 to 7 days వరకు ఏమీ పాడవదండి. మీరు ఎప్పుడు యూజ్ చేసినా ముందుగానే ఫ్రిడ్జ్ నుంచి బయటికి తీసేసి నార్మల్ టెంపరేచర్కి వచ్చాక మీ కేక్స్ మీద, కప్ కేక్స్ మీద అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్న కేక్ మీద ఈ క్రీమ్ని అప్లై చేసుకుందాం పదండి. ఇక్కడ మీరు చూస్తున్న ఈ స్పాంజ్ని నేను షార్ట్ వీడియోలో మీకు కట్ చేసి చూపించాను 3 layers కింద. ఎవరైనా చూడకపోతే ఒక్కసారి షార్ట్ వీడియో చూడండి. ఎంత స్మూత్గా మనకి లేయర్స్ అనేవి కట్ అయ్యాయి అన్నది మీకు తెలుస్తుంది. నేను ఎక్కడ టర్న్ టేబుల్ యూజ్ చేయకుండా కట్ చేశాను. ఎంత పర్ఫెక్ట్ రెసిపీ అంటే, మీరు తయారు చేసి నేను చూపించిన ఈ బటర్ క్రీమ్ రెసిపీని మీరు అప్లై చేయండి, చాలా బాగుంటుంది. ఈ స్పాంజ్ కేక్ మీద మీరు కావాలి అనుకుంటే సోక్ చేసుకోవచ్చు, లైట్గా చేయండి. లేదు అంటే మటుకు ఏ సోకింగ్ అవసరమే లేదనమాట. బటర్ క్రీమ్ కేక్స్కి మీరు నార్మల్గా
కేక్ని పెడతారు, దాని మీద బటర్ క్రీమ్ని అప్లై చేస్తారు. ఈ మధ్యలో ఎటువంటి ఫిల్లింగ్స్ కూడా వేయకపోయినా పర్లేదు. మీరు వేసుకోవాలి అనుకుంటే చాక్లెట్ చిప్స్ని యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఏమీ వెయ్యట్లేదు, ఓన్లీ బటర్ క్రీమ్ని మాత్రమే ఈ విధంగా ఫిల్ చేస్తున్నాను. అది కూడా ఎక్కువ మొత్తంలో కాదు, లైట్గా అప్లై చేస్తున్నాను, మన బ్రెడ్ మీద జామ్ అప్లై చేసినట్టు. ఇప్పుడు నేను సెకండ్ లేయర్ కూడా పెట్టేసి దాని మీద కూడా క్రీమ్ని అప్లై చేసేస్తున్నాను. ఫైనల్గా నేను థర్డ్ లేయర్ కూడా పెట్టేసుకుంటున్నాను. దాని మీద కూడా క్రీమ్తో ఫిల్ చేసేస్తున్నాను. నాకు ఒకటి చెప్పండి, మీలో చాలామంది హోమ్ బేకర్స్ ఉన్నారు, మీకు ఎక్కువగా ఆర్డర్ వచ్చే కేక్ ఏంటి? కిందన కామెంట్ చేసి చెప్పండి. కొంతమంది సిస్టర్స్ అయితే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తారు, అక్క మాకు ఆర్డర్స్ మరీ ఎక్కువగా రావట్లేదు, అప్పుడప్పుడు వస్తున్నాయి, కానీ ఎక్కువ మొత్తంలో ఆర్డర్స్ రావాలంటే ఏం చేయాలి అని అడుగుతున్నారు. దీనికి మనం చేయవలసింది ఏమీ లేదమ్మా. మీరు మీ కేక్ని ఫినిషింగ్ చేయడం ప్రాపర్గా నేర్చుకోండి. మన కేక్ అన్నది కొద్దిగా వాళ్ళకి నీట్గా కనబడితే టేస్ట్ వైజ్ బాగోవాలి, లుక్ వైజ్ బాగోవాలి. ఇలా ఉన్నప్పుడు వాళ్ళకి మనది నచ్చితే ఆర్డర్స్ అనేవి ఆటోమేటిక్గా ఇస్తారు. స్టార్టింగ్ చెయ్యగానే కేక్స్ నాకు ఆర్డర్స్ వచ్చేయాలి అని అనుకుంటారు, అలా రావు కదా. కొద్దిగా మనము ఆలోచించాలి కదా. కొద్దిగా ప్రాక్టీస్ అన్నది చాలా ఇంపార్టెంట్. నేను ఈ రేంజ్కి రావడానికి కొన్ని సంవత్సరాలు కష్టం అన్నమాట. ఇది అంటే 11 సంవత్సరాలు అయ్యింది, డిసెంబర్ వస్తే 12వ సంవత్సరం. నేను ఎంత కష్టపడితే ఈ రేంజ్కి వచ్చాను. అలా అని చెప్పి మీరు ఎన్ని సంవత్సరాలు కష్టపడాలని నేను చెప్పట్లేదు. కొద్దిగా టైం అన్నది మనం ఇవ్వాలి, టైం బట్టి మనకి అన్నీ దక్కుతాయి. పాజిటివ్గా ఆలోచించండి, మీకు ఏదైనా సాధ్యం ఉంటుంది. నేను చెబుతున్నాను కదా, మీరు వెళ్ళే మార్గం సవ్యంగా ఉంది అంటే అది ఎప్పటికైనా మనకి రాజమార్గమే అవుతుంది. నేను అదే నమ్ముతాను, మీకు కూడా నేను అదే చెబుతాను. హ్యాపీగా బేకింగ్ అన్నది చేయండి, టెన్షన్లతో వద్దు. నాకు అది రాలేదు అనుకుంటే అది రాకుండానే ఉంటుంది. అలా కాకుండా మీరు కొద్దిగా టైం అన్నది ఇవ్వండి, ఓకేనా? ఇక్కడ మీరు కొద్దిగా గమనిస్తే కలర్ కొద్దిగా డార్క్గా ఉంది, ఎందుకంటే నాకు కొద్దిగా డార్క్ కావాలని ఒక 2 స్పూన్లు కోకో పౌడర్ ఎక్కువ యాడ్ చేసి కలిపాను అనమాట. మీరు కూడా ఇలా డార్క్గా కావాలంటే నేను చెప్పినట్టుగా ఎక్స్ట్రా కోకో పౌడర్ యాడ్ చేయండి. మీరు కావలసిన డిజైన్ అన్నది ముందే మీకు తెలుస్తుంది కాబట్టి ఆ డిజైన్కి అనుగుణంగా మీరు నాజిల్స్ అవి తీసుకొని దాంట్లో క్రీమ్ని అప్లై చేసుకొని కేక్ని డిజైన్ చేసుకోవడమే. దీని మీద మీరు గోల్డెన్ బాల్స్ అలాంటివి కూడా పెట్టుకోవచ్చు. నా కేక్స్ ఎప్పుడైనా సరే ఆర్టిఫిషియల్వి కొద్దిగా తక్కువే ఉంటాయి, ఎందుకంటే ఇక్కడ వాళ్ళు ఎవరు కూడా ఆర్టిఫిషియల్వి పెట్టడానికి అంత ఇష్టపడరు. అందుకే నేను ఎప్పుడు కూడా మీరు బాగా గమనించండి, నా కేక్స్ ఎప్పుడు సింపుల్గా ఉంటాయి. ఎక్కువగా ఆర్టిఫిషియల్ అన్నవి నేను అక్కడ డిస్ప్లే చేయను అనమాట. వాళ్ళు వద్దు అంటే నేను పెట్టను కదా. కానీ చాలామంది చాలా బాగా డిజైన్ చేస్తూ ఉంటారు. నేను నా మామ్స్ మ్యాజిక్ ఛానల్లో నా స్టూడెంట్స్ చేసిన కేక్స్ అని పెడతానా, ఒక్కసారి చూడండి. ఎవరైనా చూడకపోతే మన కమ్యూనిటీలో అంటే ఎంఎం బేక్స్ అండ్ బ్లాగ్స్ కమ్యూనిటీలో మన సబ్స్క్రైబర్స్ చేసిన కేక్స్ అని పెడతానా, ఎంత బాగా చేస్తున్నారు ఒక్కొక్కరు. చాలా అంటే చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఇక్కడ నేను యూస్ చేస్తున్న నాజిల్ అయితే జీరో నాజిల్, అంటే రౌండ్గా ఉంటుంది. దాంతో కూడా మన కేక్స్ని డిజైన్ చేయొచ్చు. ఇలా పట్టుకొని పైకి లాగితే ఇలా పీక్స్ లాగా వస్తుంది అనమాట. చూడడానికి చాలా బాగుంటుంది. తర్వాత మీరు ఏ ఒకేషన్ అనుకుంటే హ్యాపీ బర్త్డే ఆర్ యానివర్సరీ ఇలాంటి ట్యాగ్స్ అవి దొరుకుతాయి కదా, మీరు కిందన సైడ్నైనా పెట్టుకోవచ్చు, లేదు అంటే పైన పెట్టుకోవచ్చు. అంతే, ఇంతకు మించి ఇక్కడ ఏమీ డెకరేట్ చేయడానికి అవసరమైతే ఉండదు. నేను కొన్ని సిల్వర్ బాల్స్ అయితే పెడుతున్నాను కొద్దిగా కనబడడం కోసం. ఇప్పుడు ఈ కేక్ని ఏ విధంగా స్టోర్ చేయొచ్చు అన్న డౌట్ అయితే మీకు వస్తుంది కదా, కిందన కామెంట్లో అడగడానికి రెడీగా ఉంటారు కదా. అందుకే నేను ఇక్కడ ఆన్సర్ అనేది ముందే చెప్తున్నాను. ఈ కేక్ని మీరు ఫ్రిడ్జ్లోనే పెట్టుకోండి. ఎవరైతే ఆర్డర్ చేశారో వాళ్ళకి మనం ఇచ్చినప్పుడు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అన్నవి వాళ్ళకి చెప్పండి.
కేక్ని కట్ చేసే ముందు 15 నిమిషాల ముందు, లేదు అంటే హాఫ్ అన్ అవర్ ముందే బయటకు తీసుకోండి అని చెప్పి. ఎందుకంటే మనం చేస్తుంది బటర్ క్రీమ్ కేక్. బటర్ ఎప్పుడైనా సరే ఫ్రిడ్జ్లోకి వెళ్ళినప్పుడు టైట్ అవుతుంది ఆటోమేటిక్గా, అది అందరికీ తెలిసిందే. బటర్ క్రీమ్ అయినా సరే అలాగే ఉంటుంది. అందుకే కొద్దిగా టైం అన్నది మనం ముందే బయటకు తీసుకుంటే కేక్ కట్ చేసినప్పుడు ఇంత సాఫ్ట్గా, స్మూత్గా, సూపర్గా ఉంటుందన్నమాట. దీనిని నేను ఈ విధంగా మీకు దగ్గర పెట్టి మరీ చూపిస్తున్నాను. ఒక్కసారి క్రీమ్ స్మూత్గా ఎలా ఉందో మీరే చూడండి. తింటుంటే నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది, అంత బాగుందన్నమాట. ఇప్పుడు మీరు వీడియో అయితే చూడడం జరిగింది. చూసిన తర్వాత ఏం చేయాలి? వెంటనే దీనిని ట్రై చేయాలి. ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. మీరు చేసిన కేక్ పిక్స్ అవి నాకు ఇన్స్టాగ్రామ్కి పోస్ట్ చేయండి. నేను చూసి చాలా హ్యాపీ అవుతాను. ఈ రెసిపీ మీకు మనస్ఫూర్తిగా నచ్చితే, నేను చూపించిన విధానం, చెప్పే విధానం మీకు అన్నీ నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా మన ఛానల్ తెలియదు అనుకోండి, ఒక్కసారి షేర్ చేసి తెలియచెప్పగలరు. మరికొన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మన ఎంఎం బేక్స్ అండ్ వ్లాగ్స్. ప్రేమతో మీ శ్యామల.